ఒక పెద్ద బౌల్లో 2 కప్పులు మైదా వేసుకుని దీంతో పాటు 1/2 కప్పు సూజీ రవ్వ, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల పంచదార పొడి, 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 3 టీ స్పూన్ల కరిగిన నెయ్యి వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి రెడీ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసి ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు పిండిని చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలి. ఒక చిన్న ఉండని తీసి గవ్వల చెక్క మీద పెట్టి లైట్ గా ప్రెస్ చేస్తే మనకి షేప్ వస్తుంది. ఇట్లా గవ్వలని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలో కావాల్సినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత గవ్వల్ని బ్యాచెస్ లో నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి. ఈ విధానంగా గవ్వలన్నీ డీప్ ఫ్రై చేసి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. బెల్లం పాకానికి పాన్ లో 1/2 కప్ అంత తురిమిన బెల్లం, నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో 1 టీ